హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు జానకి గాన కళాకారిణిగా జన్మ సార్థకత జానకి గారి స్మృతిలో ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జానకి గాన కళాకారిణిగా జన్మ సార్థకత. ఇక వినండి. సిరిమల్లె పువ్వా వాడిపోయావా. అశోకవనంలో సీతమ్మను దర్శించినప్పటి హనుమ అనుభూతులను వాల్మీకి మహర్షి నైరూప్య చిత్రాలుగా ప్రదర్శించారు. అవి చెప్పేవి కావు, తెలిసేవి. ఒక అపురూపమైన జ్ఞాపకం అకస్మాత్తుగా తెగిపోతే, క్రమంగా బలపడుతున్న ఆశ ఉన్నట్టుండి కూలిపోతే, ఇటువంటి ఊహకు మాత్రమే తోచే భావ సమూహాలు ఆ సజీవ స్త్రీమూర్తిలో గోచరించాయి. హనుమకు మన ఇంటింటి గాయని జానకమ్మ ఇక లేరన్న వార్త తెలియగానే అభిమానుల హృదయ స్పందన అదే తీరులో ఉంది. ఒక స్వర సురగంగ చప్పున ఇంకిపోయినట్లు, ఒక గంధర్వ సంగీత సరాగమాల టప్పున తెగిపోయినట్లు ఏదోలా అనిపిస్తుంది. ఆ బంధం ఆమెను జానకమ్మ అనే తప్ప జానకి అనలేకపోవడంలో ఉంది. ఆ తరహా గౌరవం సంగీత జగత్తులో గతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మికి దక్కింది. దానికి కారణం ఏమంటే, ఒక పాట మనిషికి ఏమివ్వగలదో దాన్ని వారిద్దరూ దోసిళ్లతో విరివిగా పంచారు. స్వర్గాన్ని నేలకు దించారు. పాటతో అమ్మదనాన్ని సాధించారు. పాటగానే మిగిలిపోయారు. ఇది దుఃఖం కాదు, వెలితి. జానికమ్మ పాట మోగపోలేదు. ఆకాశ గంగ శీతల స్పర్శను మరింతగా చిక్కబరిచేందుకు నీలి మేఘాలలో ఆ మేఘాల్లోని గాలి కెరటాలుగా మారింది అంతే. ఈ పాటను ఆమె మాత్రమే పాడగలరు అనిపించే గొంతు జానకమ్మది. ఈ మాట లక్షలాది అభిమానులది మాత్రమే కాదు, దాని సత్తా తెలిసిన స్వరకర్తలది, తోటి గాయనీ గాయకులదీను. తోడి, అభోగి, ఆ రాగాల సంక్లిష్టమైన కూర్పుతో వచ్చిన శివ 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 ఎన్నెద కన్నడ గీతం గురించి సంగీత విద్వాంసులు వైద్యనాథం తీర్పు అది. సింగారవేలనే దేవా. తమిళ పాట విషయంలో ప్రముఖ గాయని పీలీల తేల్చి చెప్పిన మాట అది. ఇక బాలు వెల్లడించిన విశేష అంశాలు వేలకు వేలు. సంగీతజ్ఞుల అనుభవాల గురించి చెప్పాలంటే ఆమె పాటలు కన్నీటి కెరటాలకు తడిపోతలు, పగటి వెలుగులకు వెన్నెలల సరిజోతలు. ఎన్నో సందర్భాల్లో ఆమెది సాధారణ గానం కాదు, స్వరధ్యానం. మరబొమ్మలా నిలబడి పెదాల చిరు కదలికలతో నవరసాలను వర్షించడం ఆమెకు చేతనైనది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకాలను భయకంపితులను చేసేంత కాఠిన్యం ఉంది ఆ గళానికి. మనసా తుళ్ళిపడకే అంటూ సముదాయించే మెత్తదనము ఉంది ఆ గాత్రానికి. ఏ వయస్సుకు ఆమె ఆ అరువు వినిస్తుంది, అంతే వయస్సు ఆ గొంతుది. ఎంత కావాలో అంత ఎత్తుకు ఎదగడం, అవసరమైతే అంతగానూ ఎదగటం తెలిసిన ప్రతిభ ఆ కంఠానిది. 50,000 పాటలు, 6 తరాల నాయకులకు గాత్రదానాలు, దేశ విదేశీ భాషల్లో సురాగ సరాగాలు, 4 జాతీయ 7 రాష్ట్రీయ పురస్కారాలు, అన్నింటినీ మించి పాటల పరుగులు
ఎక్కడ ఎలా ఆపాలో తేల్చుకోగలిగిన వినయ వివేకాలు వెరసి జానకమ్మ మన రేపల్లె తాలూకాలో కనుతెరిచి, మన సిరిసిల్ల, మన రాజమహేంద్రులలో సాపాసాలు నేర్చి జాతీయ స్థాయికి ఎదిగిన మన ఆడపడుచు జానకమ్మ స్వరకర్తల సృజనకు పై సంగతులు వేసి సినీ గీతాలకు మరిన్ని సొగసుల్ని సోయగాల్ని జోడించగల ఆమె స్వీయ ప్రతిభను నేను కాపీ కొట్టను అని గంధర్వ గాయకుడు బాలు చెబుతుంటే బాలుడి కేసి అన్నట్లుగా నవ్వుతూ చూసే అమ్మ జానకమ్మ పాటను పెనిమిటిని సమానంగా ప్రేమించానని చెబుతూ మురిసిపోయే ముగ్ధ జానకమ్మ పిల్లల్ని ఉత్సాహపరిచేందుకు పసిగొంతుతో ఆడి పాడిన లేత వయసు పసిడి మనస్సు కలగలిసిన బాలిక జానకమ్మ తన గొంతు కృష్ణుడి ప్రసాదమని తన సంగీతం శివార్పణమని ప్రకటించిన జానకమ్మ జీవితం అందరిలాగే ఎన్నో ఆటుపోట్లకు గురైంది. నుదుటిపై ఎర్రటి కుంకుమను తెల్లని విభూదిని వాటికి ప్రతీకలుగా సూచిస్తూ తానొచ్చిన గంధర్వలోకాలకు తిరిగి వెళ్ళిపోయింది. అలాంటి మహనీయురాలు శ్రీమతి ఎస్ జానకి తన జీవిత చరమాంకం యొక్క సుమారు 10 సంవత్సరాలు మైసూరులోనే నివసించారు. అక్కడి మట్టిలోనే కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. బహుశా ఆమె ముందు చూపుకి మనమందరం ధన్యవాదాలు అర్పించాలి. తెలుగు రాష్ట్రాల్లో నివసించి ఉంటే ఈ గౌరవం వారికి దక్కేది కాదు అని స్పష్టంగా మనం చెప్పగలం. మైసూరులో నేడు ప్రతి ఒక్కరి ఇంటిలో దీపమై వెలుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ మదిలో వారిని తల్లిలా ప్రతిష్టాపించుకున్నారు. అక్కడి ప్రతి ఒక్క ప్రజ తమ సొంత బంధువు చనిపోయినట్లుగా బాధపడుతున్నారు. నిన్న రాత్రి మొన్న రాత్రి ఆమె మరణించిన సమయం నుండి ఇప్పటి వరకు ఆమె అంత్యక్రియలు జరిగే వరకు ఇంకా ఆమె గురించే అన్ని ఛానల్స్లో ఆమె గురించే కార్యక్రమాలు లైవ్ నడుస్తున్నాయి. ఆమె పార్థివ శరీరాన్ని దర్శించుకునే వారి సంఖ్య వేలకుగా పెరిగిపోయింది. ఆమె ఇల్లు సరిపోదని ప్రభుత్వం మహారాజా మైదానానికి షిఫ్ట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం అన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరపాలని నిర్ణయించటం గొప్ప విషయం. అంతేకాదు అనేక మంది మంత్రులు స్వయంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ జి పరమేశ్వర్ కూడా ఆమె అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున హాజరయ్యారు. శ్రీ డికే శివకుమార్ ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆయన మైసూరులోని చాలామంది ఆమె సమాధి కొరకై ప్రైవేట్ స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మా స్థలంలో జానకమ్మ అంత్యక్రియలు జరపండి అంటూ అక్కడ ఒక భవ్య జ్ఞాన మందిరం ఏర్పాటు చేస్తామని డజన్ల కొలది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రభుత్వం కూడా ఒక స్థలాన్ని శ్రీమతి జానకి గారి అంత్యక్రియలకై గుర్తించింది. కానీ ఆమె అభిమాని ఒకరు 1.5 ఎకరం చాలా చక్కటి ప్రదేశంలో ఆమె కొరకై ఇవ్వడానికి ముందుకు రావడంతో ప్రభుత్వం అలాగనే కుటుంబ సభ్యులు జానకి గారి అంత్యక్రియలను వారి అభిమానుల చేకూర్చిన స్థలంలోనే చేయాలని నిర్ణయించుకోవటం. అంతిమంగా ఆమె అంత్యక్రియలు అక్కడే జరిగిపోయాయి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలు కళలు, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలకు ఇచ్చిన గౌరవం. ప్రతి విషయంలోనూ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని జొప్పించి కుళ్ళు మాటలు మాట్లాడేవారు కర్ణాటకలో లేరు. శ్రీమతి జానకి గారి పార్థివ శరీరాన్ని ఏ గొప్ప రాజకీయ నాయకుడికి తీసిపోకుండా వేలాదిగా ప్రజలు స్వయంగా వచ్చి అంతిమ నివాళులు అర్పించారు. సమయం ఉంటే కన్నడ ఛానల్స్ మనం తిరిగి చూడవచ్చు కూడా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాంటి గొప్ప గాన కళాకారులు తమిళనాడులో చనిపోయారు. ఆయా ప్రభుత్వాలు వారిని సముచిత రీతిలో గౌరవించాయి. ఇప్పుడు శ్రీమతి జానకి గారు కర్ణాటక రాష్ట్రంలోని సాంస్కృతిక నగరి అయినటువంటి మైసూరులో తుదిశ్వాస విడిచారు. కర్ణాటక రాష్ట్రం మొత్తం శోక సముద్రంలో నిండిపోయింది. మొన్న రాత్రి నుండి కేవలం సినిమా కళాకారులు కాదు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సామాన్య ప్రజానీకం మొత్తం టీవీల ముందు హత్తుకుపోయారు. శ్రీమతి జానకి గారి మరణ వార్తతో చెలించిపోయారు. శ్రీమతి ఎస్ జానకి బహుశా తెలుగు రాష్ట్రాల్లో గనక తన చివరి దశను గడిపి
అక్కడే అదే ఈ తెలుగు రాష్ట్రాల్లో గనక కాలం చేస్తే ఆమెకు ఇంతటి గౌరవం దక్కేది కాదేమో. ఇంతవరకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించి తమ ప్రతినిధులను పంపిన దాఖలా కనపట్టలేదు. అంటే తెలుగు రాష్ట్రాల భావదారిద్ర్యానికి, వారి కుళ్ళిపోయిన మనసులకు మనం ఇంతకన్నా ఏమి అనుకోగలం? చివరగా మైసూరు ప్రజలు ఏమంటున్నారంటే, శ్రీమతి జానకి గారు ఎక్కడ పుట్టినా మైసూరులో మాతోనే ఇక కలకాలం మా మట్టిలోనే ఉంటారు అని గర్వపడుతున్నామని ఆ కర్ణాటక ప్రజలు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇంతకంటే ఒక కళాకారుని జన్మకు సార్థకత ఉంటుందా? అందుకే జానకి గాన కళాకారిణిగా జన్మ సార్థకత అయినట్లుగా మనం ఆమెకు నివాళులు అర్పిస్తూ మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని ఆమె స్మృతిలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.